కదా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కొంచెం పర్వాలేదు. ఆ. అందుకని ఇప్పుడే చదువుకుంటారు కదా. అంటే ఏ అంశం పైన పర్వాలేదు అంటున్నారు? ఏ అంశం పైన పర్వాలేదు? రైతులకి ఇచ్చే దాంట్లో అందరికి అన్ని విధాలుగా అందుతలేవు. ఇంతకుముందు కేసీఆర్ చూసుకున్నట్టయితే రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు అలాంటివి వేసాడు కదా. అప్పుడు పేదలకి అందలేదు అసలు ఏమి. ఉమ్. ఉన్న వాళ్ళకే అందింది కాబట్టి ఇప్పుడు పేదలు కూడా అందేయాలని కనిపిస్తుంది. అంటే 400 ఎకరాలు ఉంది కదా హెచ్సియు, ఏం చెప్తారు? 400 ఇప్పుడు గచ్చిబౌలిలో మనకి హెచ్సియులో పోరాటం జరుగుతుంది, విద్యార్థులు చేస్తారు 400 ఎకరాలు మావే అని. అది మనకు అంత ఐడియా లేదు. ఓకే, పథకాలలో ఇప్పుడు ఫ్రీ ఉచిత పథకాలు పెట్టారు కదా, ఉచిత పథకాలు పెట్టడం కరెక్ట్ అంటారా? ఉచిత పథకాలు కరెక్టే. ఫ్రీ బస్ ఉంచాలంటారా, తీసేయాలి? రైతు బందే ఇంతకుముందు ఉన్న రైతు బందే అది బాగా ఉన్న వాళ్ళకి కానీ ఈ ఈ ఫ్లాట్లకు కానీ వాటన్నిటికి ఇచ్చిరు. అప్పుడు ఇప్పుడు ఏది లేదు కాబట్టి ఇది బాగుంది. ఓకే. అంటే ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కదా, ఇది కంటిన్యూ అవుతుంది అంటారా? సన్న బియ్యం కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. సరే, ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి అన్నిటిపైన ట్యాక్సుల రూపంలో రేట్లు పెంచుతున్నారు అని అంటున్నారు కదా, మీరేమంటారు? ఉచిత పథకాల నుంచి అంటే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, పెట్టినప్పటి నుంచి చూసుకున్నట్టయితే బియ్యం, ఉప్పు, నూనె, సరుకులు అన్నిటి మీద కూడా రేట్లు పెంచేస్తారు. అంటే 10%, 5% ఎప్పుడు పెరిగేదే. ఉమ్. ఇప్పుడు పెరిగేదే కాదు. మరి అదే విధంగా పెంచుకుంటూ కొత్తగా పోతే పెరిగేదే కాదు. దాని మందం ఇన్కమ్ కూడా పెరుగుతుంది కదా, అది పెరిగేది. అది అది జనాలు ప్రాబ్లం అట్లేదు. థ్యాంక్ యూ.